కోరికలు ఉంటాయి. అయితే తనకున్నటువంటి కోరికలను తీర్చుకోవాలని ఎంతో కష్టపడతాడు. అంతేకాక వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను పోగొట్టుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే కోరికలు తీర్చుకోవాలి అంటే ముందుగా డబ్బు సంపాదించాలి. అయితే ఆ సంపాదించినదంతా ఏదో ఒక సమస్యలు లేదా ఏదైనా కారణాల వల్ల ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో వారు నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా చిల్లిగవ్వ కూడా లేకుండా అయిపోతుంది. అటు కోరికలు తీరక ఇటు సంపాదించిన ధనం నిలవక పైగా ఇంకా డబ్బులు అవసరమై అప్పులు చేస్తూ ఉంటారు. ఇక సంపాదించినదంతా ఆ అప్పులను కట్టుకోవటానికే సరిపోతుంది. ఇంట్లో వారి కోరికలను తీర్చుకోలేక ఎంతో బాధపడుతుంటారు. పరిష్కార మార్గాల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పురోహితులను కలుస్తారు. అయినప్పటికీ జీవితంలో ఎటువంటి మార్పు లేకపోయేసరికి మనస్తాపానికి గురవుతుంటారు. అయితే పరిష్కార మార్గాల కోసం ఎదురు చూసేవారు ఈ వీడియోలో చెప్పే పరిష్కార మార్గాలను చేసి మంచి ఫలితాలను పొందండి. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు లేక దేవతలను పూజిస్తూ ఉంటాం. అయితే శనివారం అంటే కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ శనివారం రోజు ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల సుఖ సంతోషాలు లభించడమే కాక మీకున్న ఎటువంటి బాధలైనా తొలగిపోతాయి, ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. మరి ఆ పరిష్కార మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఇంట్లో లేదా పెరట్లో తులసి మొక్క లేదా తులసి కోట ఖచ్చితంగా ఉంటుంది. తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే దశమి రోజు వచ్చిన శనివారం సాయంత్రం పూట నారాయణుడి ఆలయాన్ని దర్శించుకుని నేతితో దీపం వెలిగించిన వారికి ఈతి బాధలు పోయి సుఖ సంతోషాలు లభిస్తాయి. శనివారం రోజు ఒంటిపూట భోజనం చేసి వెంకటేశ్వర స్వామిని, హనుమంతుడిని ధ్యానించే వారికి శనిగ్రహ ప్రభావం వల్ల ఏర్పడే లేదా ఏర్పడిన దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా 9 వారాల పాటు నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని 9 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనివారం రోజు సూర్యోదయానికంటే ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి తులసి కోట ముందు నేతితో లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కూడా ఏవైనా కోరికలు, సమస్యలు లేదా కష్టాలు వంటివి ఉన్నట్లయితే శనివారం రోజు ఇప్పుడు చెప్పిన ఈ చిన్న చిన్న మరియు ఖచ్చిత ఫలితాలను ఇచ్చే ఈ పరిష్కార మార్గాలను చేసి కోరికల నుంచి, కష్టాల నుంచి బయటపడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.